ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల సరెండర్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏపీలో సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కుంభకోణం యొక్క దశాదిశ మార్చేయబోతుంది. ఏపీ ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు చేసిన వాదన పైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిందితులకు ఆయుధం కాబోతుంది. కుంభకోణం పరిధి చాలా పెద్దది. చాలా రాష్ట్రాల్లో ఈ కేసు సాక్షులు ఉన్నారు. సుమారుగా 400 మంది వరకు సాక్షులున్నారు. ఇప్పటిదాకా 200 మందిని విచారించాం. మిగతా వారిని కూడా ఇంకా విచారించాలి. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ ఇవ్వద్దు, లొంగిపోమని ఆదేశాలు ఇవ్వండి అని వాదనలు వినిపించారు. ఇప్పటిదాకా 200 మందిని విచారిస్తే మిగతా 200 మందిని విచారించడానికి ఇంకెంత కాలం పడుతుంది? అప్పటిదాకా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉంచడం కుదరదు. వెంటనే వాళ్ళు కోర్టులో లొంగిపోవాల్సిన అవసరం కూడా లేదు అని వేరే కేసుతో ముడిపెట్టి ఈ కేసును డిసెంబర్ 15కి వాయిదా వేసింది. అంటే సుప్రీంకోర్టు కేసు దర్యాప్తు అయ్యేంత కాలం ఉంచడం కుదరదు అని చెప్పకనే చెప్పేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు అన్న ఈ మాటలే మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న చెవిరెడ్డి, కేసిరెడ్డి, సద్దేల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్లకు ఆయుధంగా మారబోతుంది. ఇప్పటికే వీళ్ళందరూ బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 3-4 సార్లు వీళ్ళ బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బేస్ చేసుకుని ఈ గజ దొంగలందరూ మళ్ళీ బెయిల్ పిటిషన్స్ వేస్తారు. వచ్చే 2 వారాల్లో వీళ్ళందరికీ బెయిల్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చెవిరెడ్డి, కేసిరెడ్డి బయటకు వస్తే మద్యం కుంభకోణం నీరు కారిపోయినట్టే, బిగ్ బాస్ జగన్ రెడ్డి కూడా బ్రతికిపోయినట్టే.